హలో మూవీ లవర్స్. ఇప్పుడే మిరాయి సినిమా చూసి వచ్చాను. ఆ సినిమా కోసం 5 పాయింట్లు మాట్లాడతాను. అందులో కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి. ఓకే, అప్పుడు మీకు సినిమా చూడాలా వద్దా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇక స్టార్ట్ చేద్దాం. సినిమా గురించి చెప్పే ముందు ఒక మాట. ఇప్పుడు రివ్యూవర్స్ అంతా ఎలా తయారైపోయారంటే, సినిమా గురించి చెప్పమంటే సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఉన్న ప్రతి సీన్ ని రివీల్ చేసేస్తున్నారు. సో సినిమా గురించి ఒక రివ్యూవర్ గా, ఒక బాధ్యతగా రివ్యూవర్ గా చెప్పాల్సింది ఏంటంటే, మనం మంచిగా దాన్ని ఎలా ప్రజెంటేషన్ చేశాడు, అసలు ఆ సినిమాని ఎలా మన విజువలైజేషన్ ఎలా చూపించాడు, ఇది కదా చెప్పాల్సింది. ఇది చెప్పట్లేదు ఎవరు. ప్రతి ఒక్కరు కూడా ఈ సీన్ ఇక్కడ, ప్రీ క్లైమాక్స్ ఇది, క్లైమాక్స్ ఇది, ఆ క్లైమాక్స్ లో హీరో ఎంతమందిని చంపాడు, ఇదంతా వేస్ట్ కదా భయ్యా. సో ఇట్లాంటి కంటెంట్ మన దగ్గర నీకు దొరకదు. సో ఇలాంటి కంటెంట్ కావాలంటే దయచేసి ఇప్పుడే వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఓకే, నా స్టైల్ ఏంటంటే నేను సినిమా గురించి ఒక్క స్పాయిలర్ కూడా చెప్పను. అది నా స్టైల్. సో ఇక ఫస్ట్ పాయింట్ స్టార్ట్ చేస్తాయి. పాయింట్ నెంబర్ 1, అసలు విజువల్స్ ఏంటి భయ్యా. కార్తీక్ ఘట్టంనేని భయ్యా, యాజ్ అ డైరెక్టర్ అండ్ డిఓపి నువ్వు నీ ప్రాణం పెట్టి తీసుకోబోయే సినిమాని. మిరాయి సినిమా అనేది అసలు కార్తీక్ ఘట్టంనేని విజువల్స్ నెక్స్ట్ టాప్ నాచ్. ఇప్పుడు కార్తీక్ ఘట్టంనేని అనే పర్సన్ గురించి మనం స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డిఓపిగా చాలా సినిమాలు తీశాడు. ఎగ్జాంపుల్ కార్తికేయ 2 తీసుకోవచ్చు, ఈగల్ తీసుకోవచ్చు. సినిమాలన్నింటిలో కూడా ఆయన విజువలైజేషన్ చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది. సో ఎస్పెషల్లీ అది మాత్రం టాప్ నాచ్ ఉంది. మిరాయి అనే సినిమాకి కార్తీక్ ఘట్టంనేని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ డైరెక్టర్ అండ్ డిఓపి. నాకు చాలా బాగా అనిపించిన పాయింట్ అది. విజువల్ చాలా బాగున్నాయి. అంటే కొన్ని కొన్ని సంఘటనలు ఎలా ఉన్నాయంటే, అది మనం నిజంగానే మన కళ్ళతో చూస్తే ఎట్లా ఉన్నాయో అంత న్యాచురల్ గా చూపించారు. అంతే అద్భుతంగా ఉంది. చాలా బాగున్నాయి విజువల్స్ అయితే. ఇది నా పాయింట్ నెంబర్ 1. సో ఇక పాయింట్ నెంబర్ 2కి వెళ్తే, తేజ సర్జా మనోడు యాక్టింగ్ ఎరక్కొట్టేశాడు. ఎందుకు అంత బాగా ఎరక్కొట్టేశాడంటే, మనం నిజంగా నేను చాలా ఇంటర్వ్యూస్ లో చూశాను. ట్రైన్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైన్ సీక్వెన్స్ ఇది కూడా విఎఫ్ఎక్స్ లేవు, ఒక గ్రాఫిక్స్ లేవు, న్యాచురల్ గా తీసామో షూట్ చేసామో అని చెప్పారు డైరెక్టర్ గానీ మన హీరో గానీ. నిజంగా నేను అనుకున్నాను, ఏంటి అలాగే చెప్తూ ఉంటారులే, మనం చూస్తూ ఉంటాం కదా జనరల్ గా చెప్తూ ఉంటారు అంటున్నాం. కానీ ట్రైన్ సీక్వెన్స్ కూడా చాలా అంటే చాలా న్యాచురల్ గా ఉంది. అదొక ప్లస్ పాయింట్. తేజ అయితే నిజంగా యాక్టింగ్ చాలా బాగుంది. తేజ అయితే ఎక్సలెంట్ గా చేసాడు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ 9 గ్రంథాల గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు డైరెక్టర్. అది కూడా ఒక మంచి కీ పాయింట్ సినిమాని. మీరు డెఫినెట్ గా మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఏ స్పాయిలర్ ఇవ్వను, బట్ ఇట్లా మొత్తం ట్రైలర్ లో ఉన్న ప్రతి పాయింట్ గురించి మీకు చెప్తాడు. ఇక 3వ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాకి విఎఫ్ఎక్స్. విఎఫ్ఎక్స్ అయితే టూ గుడ్ ఉన్నాయి. చాలా రియలిస్టిక్ గా తీశారు విజువల్స్ అన్ని కూడా. ప్రతి దాంట్లో కూడా ఏ వాడినట్టు అనిపిస్తుంది. బట్ ఆ ఏ కూడా చాలా సినిమాలు చూస్తే మనకి ఆ ఏ తెలియదు. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా స్మూత్ గా ఏ వాడేరా, లేకపోతే చాలా రియలిస్టిక్ గా ఉందా అనే ఫీలింగ్ కలుగుతుంది. అంటే అంత బాగుంది. టూ గుడ్ ఉన్నాయి విజువల్స్ కూడా. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటది, అసలు మామూలుగా ఉండదు. నేనైతే ఎస్పెషల్లీ అమ్మ మైండ్ పోయింది నాకైతే నిజంగా సీరియస్లీ. అంత బాగుంది. ఎందుకంటే ఆ ఈగల్ ఉంటది. నేను ఏ స్పాయిలర్ ఇవ్వను, ఆల్రెడీ ట్రైలర్ లో చూపించాడు కదా మనకి. సో అదే ఉంటది. నేను చెప్పు కాకుండా మాత్రం, బట్ మీరు చూడండి సినిమాకి వెళ్ళి ఎక్సలెంట్. ఆ ఒక ఇంటర్వల్ బ్యాంగ్ కోసం సినిమా ఎన్నిసార్లు చూడొచ్చు బ్రో. ఇక 4వ ప్లస్ పాయింట్ ఏంటంటే, గెటప్ సీన్ కామెడీ పెరిగారు. అసలు కామెడీ చాలా బాగుంటది. అంటే నీకు ఏదో ఫోర్స్డ్ గా కామెడీగా ఉంటది అది. ఇప్పుడు మనకి జోంగిరెడ్డి చూసుకున్నా, హనుమాన్ చూసుకున్నా, అందులో ఎంత ఆర్గానిక్ కామెడీ ఉంటుంది వాళ్ళిద్దరిది కామెడీ. సో అదే కామెడీ ఇందులో కూడా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా థియేటర్ లో మీరు 100% వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినప్పుడు అలా నవ్వుకుంటారు. నేను కూడా లిటరల్లీ చాలా నవ్వుకున్నాను. సో ఇది నా 4th పాయింట్. ఇక 5వ పాయింట్ వస్తే, దానికోసం మాట్లాడుకుంటే మన మంచి మనోజ్ అన్న ఏమన్నా కంబ్యాక్ ఇచ్చాడంటే, సో నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్. మన మనోజ్ అన్న రీసెంట్ గా చేసిన భైరవ్ అనే ఒక సినిమా ఉంది, అది నేను చూశాను. బట్ అందులో మనోజ్ అన్నని ఇంకా బాగా చూపించచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో అది పక్కన పెట్టేస్తే, ఈ మిరాయి అనే సినిమాలో మంచు మనోజ్ అన్నని కార్తీక్ ఘట్టంనేని డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా చూపించాడు. బ్లాక్ స్పాట్ ఏంటి, అసలు విఎఫ్ఎక్స్ ఏంటి, అన్న ప్రతి ఫ్రేమ్ కూడా టూ గుడ్ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటది. మనోజ్ అన్న, నువ్వు చెప్పావు ఆల్రెడీ, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తానే ఉన్నావు, ఇది నా మిరాయి అనే సినిమా నాకు కంబ్యాక్ అని. దానికి న్యాయం చేసావన్నా. సో టూ గుడ్ అంట. చాలా అంటే చాలా చేసాను అనేది. మైనస్ చెప్తానే కదా. మైనస్ ఏంటంటే, యాక్చువల్గా మైనసే కాదు,
బట్ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ అయినట్టు మీకు ఫీలింగ్ వస్తుంది. బట్ అది ల్యాగ్ కాదు. ప్రతి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు డైరెక్టర్. సో మనం ఆ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి ఆ మిరాజ్ అనే ఒక వరల్డ్ లోకి వెళ్ళడానికి మనకు కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం అనేది డైరెక్టర్ తీసుకొని నెమ్మదిగా స్టోరీలోకి వెళ్తాడు. బట్ ఇంటర్వల్ బ్యాంక్ లో ప్రతిదీ మొత్తం మర్చిపోతారు మీరు. అంటే అంత టూ గుడ్ ఉంటుంది. సో అది అసలు మైనస్ కాదు నా దృష్టిలో. సో క్లైమాక్స్ అయితే చాలా మంచిగా చూపించారు భయ్య. టైటిల్ కార్డ్స్ పడ్డాయి కదా అని వెళ్ళిపోకండి. లాస్ట్ లో మన అందరి కోసం డైరెక్టర్ మంచి సర్ప్రైజ్ పెట్టాడు. అదేంటో నేను చెప్పను. మీరు సినిమాకి వెళ్ళి చూసి అదేంటో కింద కామెంట్ చేయండి. అండ్ బై ద వే ఇది నా ఫస్ట్ వీడియో. మీ అందరికి నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇట్లాగే ఏ స్పాయిలర్ లేకుండా నా జెన్యూన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. అది మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్పడం మర్చిపోయాం, మళ్ళీ ఇంకో సినిమాతో కలుద్దాం. ఏంటి ఫాలో అవ్వడం మర్చిపోకే.